ఓల్డ్ లేడీగా పోర్ట్రే చేశారు ఈ ఎపిసోడ్లో. కానీ జుగుప్సాకరంగా అవమానపరిచింది నాగార్జునని, చైతన్యని. వాళ్ళిద్దరు మాత్రం ఈ ఇష్యూను వదలొద్దు, కొండా సురేఖ మీద స్టింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి లీగల్గా కానీ ఇంకో రకంగానే అని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఇక్కడ విక్టిమ్ అయింది నాగార్జున ఫ్యామిలీ అని చెప్తున్నాడు ఆయన. సన్ అండ్ హిస్ ఫ్యామిలీ అండి, ఆటోమేటిక్గా వస్తారు కదా, భార్య పిల్లలు అందరూ వచ్చేస్తారు, కుటుంబం అంతా. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు మాకు బాధ్యత లేదు అంటే పరిశ్రమ వ్యక్తిగా మాట్లాడుతున్నాండి. తర్వాత మాకు బాధ్యత లేదని మాట్లాడటానికి మాకు హక్కు లేదండి, నైతిక హక్కు మా పరిశ్రమ వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకో చెప్పమంటారా? ప్రభుత్వం వాళ్ళు మేము 10 రూపాయల సినిమా తీసి 10 రూపాయలు రాబట్టుకోవడం కోసం ప్రజలు అభిమానుల రక్త మాంసాలు తీసుకుంటున్నాం. ఇది మర్చిపోతున్నారు చాలామంది. 200 కోట్ల రూపాయలు తీసాము, 300 కోట్ల రూపాయలు ఇచ్చామని సినిమా తీసామని చెప్పుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి అడుక్కొని ప్రజల రక్త మాంసాలు పిండుకుంటున్నాం మేము. దాని మీద బతుకుతున్నాం. ఎట్ ది సేమ్ టైం కొన్ని వేల మందిని పోషిస్తున్నారు కార్మికుల్ని, నో డౌట్. కాదండి, నేను కాదు, ఆ కార్మికుడికి ఆ సినిమా చేసినందుకు వేరే సినిమా కంటే అదనంగా ఏమైనా ఇస్తున్నారా? అదే ఉండదు రూల్ ప్రకారం. నైతికత ఎక్కడుంది? కూలీ ఇస్తారు. మా నైతికత ఎక్కడుంది? అంటే ప్రజల్ని మేము హింసిస్తున్నామా లేదా? ప్రజల యొక్క అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నామా లేదా? అభిమానులు మోసం చేస్తున్నామా లేదా? అంటే ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. అది కూడా పాయింటేగా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఒకరు మార్నింగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ షో మ్యాట్నింగ్ కనపడదు. కంపల్సన్ బలవంతం లేదు విక్రమ్ గారు. ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది? అది ప్రభుత్వాలు మాత్రం సబ్సిడీలు ఇవ్వడము, లేకపోతే రేట్లు పెంచడము, స్పెషల్ షోలు వేయడానికి, ఇదంతా మాత్రం పబ్లిక్ మనీని చేయడమే. అంతవరకు రైట్, నిస్సందేహంగా. ఇప్పుడు ఇలా జరుగుతున్న మనం స్పందించాల్సిన అవసరం ఎందుకు చెబుతున్నానంటే, దానికి ఇంతగా ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు ఆ ప్రజలు మనలో మమ్మకమే కదా, మన ఈ స్థాయి తీసుకొచ్చింది వాళ్లే కదా. నా బొట్టాడు డమాలు వేసుకొని పోయినా నటినట్లు సాంకేతిక నిపుణులు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు? వీళ్ళకి బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి అందరి కోసం ఏ సమస్య వచ్చినా మీరు ఇందాక ఉదాహరించినట్టు తమిళనాడు వాళ్ళలాగా ఏకంగా ఎందుకు రాలేకపోతున్నాం మనం? కావేరీ జలాల మీద తమిళనాడు ఏదన్నా మాట్లాడితే పెద్ద దీక్షలు చేశారు, అడ్డంగా కూర్చుని దాన్ని సాధించుకున్నారు, జల్లికట్టుకు చేశారు. మన దగ్గర ఆ స్పృహ లేదే. ఎందుకని? ఒకటి వాస్తవం, మన వరదలప్పుడు విజయవాడ మునిగిపోతే సినిమా వాళ్ళు అందరూ ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా నేను, ₹1 కొంతమంది అయితే రూపాయి కూడా విదాల్సలా, కొంతమంది మాత్రం ఆ స్టేట్కి ఈ స్టేట్కి హ్యూజ్ అమౌంట్సే ఇచ్చారు, బిగ్ అమౌంట్స్, కోటి 50 లక్షలు కేరళకు కూడా ఇచ్చారు. సో కొంతమంది మాత్రం మరి దాన్ని ఏమన్నా నాకు అనవసరం, కానీ కొంతమంది పట్టించుకోవాలి. సో అంతవరకు బాగానే ఉంది. కానీ అట్ ది సేమ్ టైం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఏం బాలకోటి గారు, ఇప్పుడు తిరుమల సినిమా వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 99% ఆఫ్ సినిమా పీపుల్, హీరోలు కావచ్చు, విలన్లు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అందరూ తెల్లారైతే తిరుమల అని వెళ్తారు. నేనైతే ఎక్కడ చూడాలి లడ్డు మీద ఎవరో మాట్లాడినట్టు ఎక్కడ. ఇది పరిశ్రమ గురించి తీసేస్తే మా పరిశ్రమ వాళ్ళు ఎందుకు స్పందించాలి అంటే, 3 చిత్రాలు తీసిన నిర్మాత 3 చిత్రాలు తీశారని చెప్పని మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ లేదా ఛాంబరు మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము తిరుపతి దేవస్థానానికి గనక పంపిస్తే అది మాకు ప్రత్యేక దర్శనం, మాకు ప్రత్యేక దర్శనాలు. మరి ఆ దేవదేవుడు రిలీజ్ అయిందో డబ్బింగ్ సినిమా స్టేట్ సినిమా కూడా అనవసరం. మరి ఆ దేవదేవుడికి ఇంత ఘోరాతి ఘోరం జరిగినప్పుడు స్పందించాల్సిన నైతిక బాధ్యత మనలో ఉందా లేదా? అదే కదా నేను అడిగేది. బాలకోటి గారు, వెంకటేష్ గారు, సమాజం ఇంత జ్ఞానం కలిగి 4 అక్షరాలు చదివిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే నా ఇంటి వరకే కాదు, అంతే కదా, సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాల పట్ల, ప్రభుత్వాలు చేసే చర్యల పట్ల, ఆ నేపథ్యంలో మన కొరకు వచ్చేది. ఇక్కడ ఒకటే విషయం వెంకటకృష్ణ గారు, వ్యక్తిత్వ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. వాళ్ళు ఎలా బతుకుతారో వాళ్ళ ఇష్టాలతో బతుకుతారు. కానీ వ్యక్తిత్వ హననం వేరు, దారుణం. అది ఈ దారుణాన్ని ఈ ట్వీట్లతో సరిపెట్టారు.